సో కళ్యాణ చక్రవర్తి గారు ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ రాసిన పాట ఏంటి, ఎలా వచ్చింది ఆఫర్? ఫస్ట్ నేను రాసినటువంటి పాట ఒక ప్రైవేట్ పాట అండి. ఒక ప్రైవేట్ పాట రాశాను, పొలిటికల్ పాట. చిన్న పొలిటికల్ సాంగ్. అదే టైంలో కొంచెం పొలిటికల్ హీట్, నేను వచ్చిన టైంలో 2019 ఎలక్షన్స్ హీట్ నడుస్తాం, మామూలు హీట్ కాదు. అందుట్లో నేను రాసిన ఒక పాట నాకు ఇప్పటికీ ఎప్పటికీ నేను చాలా సంతోషపడి రాసే, అంటే నేను ఈ పాట రాశానని ఎప్పటికప్పుడు గర్వపడుతూ ఉంటాను. అది చాలా మంచి ఆదరణ కూడా తెచ్చుకున్న పాట. శిలమోసే గాయాలే కావా శిల్పాలు అని రాశాను నేను. సూపర్. సో ఆ పాట నాకు చాలా గొప్ప అనుభూతినిచ్చినటువంటి పాట. అది చాలా మొదటి పాట, నాకు ఇండస్ట్రీలో మొదటి పాట. ఎంతండి రెమ్యునరేషన్ ఉండేది ఫస్ట్ సాంగ్ కి? 500 ఏమొచ్చు. 500 అంతే. ఎంతసేపు పట్టేది మీకు ఒక పాట రాయడానికి? ఆ పాట మాత్రం 10 నిమిషాల్లో రాసింది. ఆ పాట 10 నిమిషాల్లో రాశారు. పాటకి సమయం అనేది ఎప్పుడు కూడా సందర్భమేనండి. సందర్భాన్ని బట్టే సమయం. ఏకవైనా నాకు తెలిసినంత వరకు ఏకవైనా కానీ పాటకి సమయం తీసుకోవటం అంటే ఆ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవటంలో ఉండే జాప్యం అంతే. సందర్భం మనకు ఒకసారి వంట పట్టింది అనుకోండి, ఆ తర్వాత ఇప్పుడు ఒక నెల రోజులు రాసిన రైటర్ కూడా నెల రోజులు కూర్చొని రాస్తున్నాడండి. నెల రోజులు ఆలోచించి ఆ తర్వాత రోజు ఒక రోజులో కూర్చొని రాసేస్తారు. అలా. సో ఒక లిరిసిస్ట్ కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి యాజ్ అ లిరిసిస్ట్ గా చెప్పండి? అంటే మనం, నాకు తెలిసండి, చదవటం, వినటం, ఈ రెండు అలవాట్లు మనకు ఉంటే ఆలోచించడం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి. దాని నుంచి సాహిత్యం అనేది అంటే ఒక ఏమంటాం స్వరజరీ ప్రవాహం లాగా వస్తుందని నేను బాగా నమ్ముతానండి. అది నేను బాగా నమ్మింది, నేను ఫాలో అయ్యేది. అంటే ఎక్కడో నేనే ఒక చోట చెప్పాను, మనం బాగా చదువుకుంటే బాగా మాట్లాడగలం, బాగా వింటే బాగా రాయగలం. సూపర్. అది నేను ఎప్పుడు నమ్ముతానండి. అది నేను నమ్ముతాను. లిరిసిస్ట్ అనే కదండి, సాహిత్యంలో ఏ ప్రక్రియకైనా ఇది ముఖ్యం. ఎందుకంటే మన పెద్దలు ఎంతో మంది, మనకన్నా ముందు తరాల వాళ్ళు ఎంతో సాహిత్యాన్ని, వాళ్ళు ఎంతో ప్రయత్నాన్ని, ఎంతో గొప్ప విలువల్ని మనకి ఇచ్చి వెళ్ళారు. వాటిని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు వేటూరు గారు ఒక చోట గొప్ప మాట అంటారు, గతమంతా శృతం నాది ప్రస్తుతానికి అది పునాది అని. సో అంటే మనం గత తాలూకు అంటే మనకు వెనకాల ఉన్నటువంటి శాస్త్రాలు కావచ్చు, సాహిత్యం కానీ మనం చదువుకొని ఉంటే దాన్ని ఉపయోగించి ముందు తరాలకు మంచి మాట చెప్పడానికి అవకాశం ఉంటుందండి. అంటే కొత్తగా మనం సృష్టించబోయేది ఏం లేదు, దాని తాలూకు ఎక్స్టెన్షన్. ఒక భావం తాలూకు ఎక్స్టెన్షన్ ఏ కవి చేసిన భావాన్ని సృష్టించబడటం ఉండదని నా భావన. సూపర్. బేసికల్ గా ఈ మధ్య కాలంలో వచ్చే పాటల లిరిక్స్ కావచ్చు, అంటే మీరు రాసిన పాటలే నన్ను చాలా మంది గొప్పవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు. సో ఆయన ఏంటంటే అప్పట్లో అనేవారు, అప్పట్లో ఉన్న పాటల సాహిత్యం ఇప్పటి పాటల్లో లేదు అని అనేవారు. సో దాని గురించి ఏం చెప్పాలనుకుంటారు? అంటే నేను వాటి పూర్తి స్థాయి విశ్లేషణ మీద నేను చెప్పలేను కానండి, గత 5 సంవత్సరాలుగా తీసుకుంటే, అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి చెప్పగలను నేను, గత 4-5 సంవత్సరాల నుంచి తీసుకున్నట్లయితే పాట తాలూకు అంటే ఇదంతా ఒక సర్కిల్ అండి. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రూట్స్కి రావాల్సింది ఎవరైనా కానీ. అంటే అటువైపు వెళ్ళి చూస్తే ఏమొస్తుందో అని వెళ్ళే ప్రయాణమేనండి ఎవరైనా కానీ. ఆ మధ్య కాలంలో మనం అనుకున్నట్టు సాహిత్య విలువలు తగ్గాయి అనే దానికంటే కూడా అక్కడ సంగీతం తాలూకు డామినేషన్ కావచ్చు, దాని యొక్క వృద్ధి కావచ్చు ఎక్కువ ఉండొచ్చు. బట్ గత 4-5 సంవత్సరాల నుంచి తిరిగి మళ్ళీ సాహిత్య ప్రక్రియలోనే పాటలు సాగుతున్నాయని నా భావన. అవును. సో మీ మొదటి పాట ఆఫర్ ఎలా వచ్చింది? అంటే ప్రాపర్ సినిమా మొదటి పాట ఆఫర్ ఎలా వచ్చింది, అండ్ ఆ పాట రాయడానికి మీకు ఎంత టైం పట్టింది? మొదటి పాట నాకు అవకాశం రావడానికి కారణం ఏంటంటే, నేను కాలేజీలో ఉన్న రోజుల్లో పరివృతం అని ఒక పుస్తకం రాశాను. పరివృతం అని ఒక పుస్తకం రాశాను. మొత్తం కలిపి 50 కాపీలు కూడా ప్రింట్ అవ్వలేదు, అది వేరే విషయం. అదొక ప్రౌఢ కవిత్వం రాశాను. దాన్ని ఎవరో ఒకళ్ళ ద్వారా ఎవరో తెలుసుకుని దాన్ని చదివి అప్పటి స్వర్గస్థులయ్యారు వాళ్ళు, మహేష్ కోనేరు గారికి ఎవరో ఆ బుక్ ఒకసారి రిఫర్ చేయడం జరిగింది. సూపర్. ఆయనకి నా మీద ఒక ఇంప్రెషన్ ఉంది. కళ్యాణ్ చక్రవర్తి ఎవరో తెలియదు, ఎక్కడన్నా అవకాశం దొరికితే మనం చేద్దాం అనుకునే టైంలో నేను అప్పుడే ఇండస్ట్రీకి రావటం, అలా రవి గారు అని చెప్పేసి ఒక మ్యూజిక్ డైరెక్టర్ అండి, ఆయన నన్ను వెంట పెట్టుకొని శేఖర్ చంద్ర గారు అని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్, ఆ సినిమాకి సంగీత దర్శకులు ఎవరైనా ఆయన దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాల సంభాషణ, ఆ సంభాషణలో ఈలోపు అనుకోకుండా మహేష్ కోనేరు గారు రావటం, కలవటం యాదృచ్ఛికంగా, అక్కడికక్కడ వారు ట్యూన్ ఇవ్వటం, అక్కడికక్కడ నేను పాట రాయటం, మొత్తం కలిపి సుమారుగా హార్డ్లీ ఒక 2 గంటల పరిధిలో అయిపోయిన పాట అండి. 2 గంటల పరిధి. ఏ సినిమా అండి? 118 అని నందమూరి కళ్యాణరామ్ గారు హీరోగా.
అంటే నందమూరి కళ్యాణరామ్ గారు, హీరో గుహన్ గారు డైరెక్టర్ గా ఉన్నారు. అవును. పాదాలు నీ దారి కనిపించలేదంటే నీ నవ్వు ఒకసారి వినిపించనా అని. ఓకే. సో బేసికల్ గా అక్కడ నుంచి స్టార్ట్ అయిన మీ జర్నీ మధ్యన ఎక్కడ ఆగలేదు. సో ఇటుపక్క ఫ్యామిలీ పరంగాను మీకు సపోర్ట్ బాగానే ఉంది, ఇండస్ట్రీ పరంగా చూసుకున్నా కూడా మీకు మంచి సినిమా నుంచి మీ కెరియర్ స్టార్ట్ అయింది. ఈవెన్ దో కళ్యాణ్ రామ్ గారి కెరియర్ లో 118 ఈజ్ ఆల్సో సూపర్ హిట్ మూవీ. సో అలా స్టార్ట్ అయిన మీ జర్నీ మీ ఫేవరెట్ హీరో మూవీలోనే రాసే అవకాశం వచ్చింది, అండ్ దట్ టు అఖండ. సో అఖండ సినిమాలోని ఆ పాట, శివుడి మీద పాట, దేవుడు అంటే ఎంత అభిమానమో మాకు అర్థమవుతోంది మీకు. సో ఆ పాట రాసేటప్పుడు మీకు ఎంత టైం పట్టింది? ఎందుకంటే బాలయ్య బాబు గారికి పాట రాయాలి అని అంటే అమ్మో చాలా భయం. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. అంటే ఇది పూర్తిగా అంటే ఇది సంస్కారం కోసం చెప్తున్నమాట కదండి. ఈ పాట రాయటానికి నన్ను ప్రేరేపించింది, నన్ను నడిపించింది ఆ సినిమా దర్శకులు బోయపాటి శ్రీనివాస్ గారు. బోయపాటి శ్రీని గారు అంటే ఆయనకి నా మీద అచంచలమైనటువంటి విశ్వాసం. ఈ పిల్లాడు చాలా బాగా రాస్తాడని నన్ను, అంటే అప్పటికి ఇంకా నేను ఏమి పెద్దగా రాసింది కూడా లేదు, ఒక శిలమోసే గాయాలు తప్ప ఏది రాయలేదు నేను అప్పుడు. అప్పుడే నన్ను నమ్మి నువ్వు నాతో పాటు ట్రావెల్ చేయి, నీకు నేను పాటలు ఇస్తాను, నువ్వు కథను అర్థం చేసుకొని రాదుగానని చెప్పేసి నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చి, అది అంటే ఒక దైవ ప్రేరణగా జరిగిందండి. అదేమి అంటే బాలయ్య బాబుకు పాట రాయటం అంటే నేను అభిమానించి, నేను ప్రేమించి, నేను ఆరాధించేటువంటి నా అభిమాన హీరోకి నేను పాట రాస్తానని రాయాలని వచ్చాను. అంత త్వరగా రాస్తానని మాత్రం అనుకోలేదు. సో వచ్చింది ఆ పాట తాలూకు. ఇది ఇక్కడ తమన్ సార్ గురించి చెప్పాలి అండి. మేము ఇక్కడే ఉన్నాము. బోయపాటి గారు ఒకరోజు మార్నింగ్ కాల్ చేసి, కళ్యాణ్ చెన్నైలో సాంగ్ ట్యూన్ అవుతుంది, మనం వెళ్తే అక్కడ కూర్చొని మనం చేసేసుకోవచ్చు అని చెప్పేసి తమన్ గారు అప్పటికే నాకు అలవైకుంఠపురం లాంటి బ్లాక్ బస్టర్ పాట ఇచ్చారు నాకు తమన్ గారు. సో అఖండాకి వెళ్ళాము, కూర్చొని ఫ్లైట్ దిగాము, హోటల్కి వెళ్ళాము, వెళ్ళగానే ఆయన ట్యూన్ ప్లే చేశారు. ఆ ట్యూన్ మీద రాసిన లిరికేనండి, అక్కడ వేరే లిరిక్ అనేది లేదు. అక్కడ ట్యూన్ మీద ఆ ట్యూన్ వింటూ నేను ఏం లిరిక్ రాశానో అదే లిరిక్, అది ఫిక్స్ అయింది. జయశంకర భయంకర కాశీపుర శంభో నేను ఎలా మొదలు పెట్టానో అలాగే మొదలైందండి ఆ పాట. ఆ తర్వాత దాన్ని అమ్మ ఎమోషన్ ట్యూన్ చేయటం, ఆ అమ్మ ఎమోషన్ నేను రాయటం, ఇదంతా వీ కెన్ సే ఇది హాఫ్ డేలో అయిపోయినటువంటి, హాఫ్ డేలోనే పూర్తిగా అమ్మ పాట పూర్తవటం, శ్లోకాలు పూర్తవటం, నటరాజ విరాజమాన కాల సర్పభూషణం పూర్తవటం, ఇవన్నీ కూడా అంటే ఒక దైవ ప్రేరణ అండి. అదంతా ఒక దైవ ప్రేరణ. ఎందుకంటే ఆ కథే ఒక దైవ ప్రేరితమైనటువంటి ఒక కథ. ఆ కథలో మనం ఎక్కువ ప్రయాణం చేస్తుంటాం వాళ్ళ మెయిన్. అంటే ఇంతకు ముందు కాలంలో కూడా నేను అదే నమ్మేది, లిరిక్ రైటర్లు ఎందుకు గొప్పగా రాసేవారంటే వాళ్ళు కథతో ప్రయాణం చేసేవాళ్ళండి. ఎప్పుడైతే లిరిక్ రైటరు కథ తెలియకుండా పాట రాస్తాడో ఆ పాటలో లోతు ఉండదు అనేది నా భావం. జీవం ఉండదు అనొచ్చా? జీవం కూడా ఉండదు, ఖచ్చితంగా జీవం ఉండదు. ఇప్పుడు అందంగా తయారు చేసి ఉండొచ్చు కానీ అందులో జీవం ఉండదు. దానికి ఒక భావంతో రాస్తారు. ఎవరైనా భావగర్భితంగా రాయడానికి, ఏ కవైనా ఎందుకు వస్తారండి ఇండస్ట్రీకి? భావగర్భితంగా రాయడానికే వస్తారు. వారికి వచ్చే అవకాశాలను బట్టి. బట్ ఆ అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం నేను భావిస్తాను.